చాలా మంది ఇళ్ళు కొన్నేళ్ల పాటు మా పిల్లల తరాలు ఉండాలని వాస్తు చూపించి కట్టించుకుంటారు. కొన్నాళ్ళు బానే ఉంటారు. ఆ తర్వాత మారిపోతే ఈ భూగోళం తిరుగుతా ఉంటది మూలాన వాస్తు కూడా మారుతుంది. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు. ఇది ఎంతవరకు అంటే వాస్తు అనేటువంటిది ఉంది. ఎవరైనా దానికి వాస్తు సంబంధించింది చెప్పచ్చు. దానికి ఓన్ హౌసెస్ ఉండి వాళ్ళ పేరు మీద తీసుకున్నప్పుడు ఎంత ఎటువైపు ఎంత పెద్ద చదరపు గజాలు ఇల్లు ప్లాన్ ప్రకారం కట్టారా లేదా వాస్తు చూసుకుని దాని ప్రకారం కట్టడం అలాంటివి ఉంటాయి. ఇప్పుడు సిటీలో అన్ని ఫ్లాట్స్ అయిపోయాయి. ఫ్లాట్స్కి అసలు వాస్తుకి కొంచెం తేడా ఉంటుంది. ఇండివిజువల్ హౌసెస్కి వాస్తు కంపల్సరీ 101% వర్తిస్తుంది. అది ఏమన్నా ఉంటే కొన్ని మార్చుకోవచ్చు. దానికి రెమెడీస్ ఉన్నాయి. అదే ఈ ఫ్లాట్స్లో అనేసరికి అన్ని ఆకాశ అరమ్యాలు. ఆ పైన 30 అంతస్తులు ఎవడో ఉంటాడు, ఆ పైన ఆకాశమే. హలో, కింద ఎవరో ఉంటారు, మీకు సంబంధం లేదు. అంటే మీరు గాలిలో ఉండే ఇంటికి వాస్తు చూడడం మరి ఎంతవరకు సమంజసమో ఆలోచించండి. భూమి మీద ఉన్నదాన్ని చూడొచ్చు. మీ పైన ఎవరో తెలియదు, కింద ఎవరో తెలియదు, పక్కన ఎవరో తెలియదు, ఇటు పక్కన ఎవరో తెలియదు. ఎవరో కొనుక్కొని ఉంటారు. అవునవును.